హలో హాయ్ ఫ్రెండ్స్. సో దసరా దుమ్ము దులుపుతున్నాము. సో ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాము. సో పోయి ఇక్కడ బీర్లు తాగడానికి వెళ్తున్నాము. బీరు పియో హోటల్ పియో మజా కరో. సో టైం పాస్ చేస్తున్నాం. అబ్బా విలేజ్లో ఉన్న మజానే వేరుంటుంది. అదా సో చక్కటి పొలాలు ఉన్నాయి, మధ్యలో నేమున్నాము, మధ్యలో రోడ్డు ఉంది. సో ఏం చెప్పాలనుకున్నా కానీ చాలా తక్కువనే. ఎందుకని అంటే అది మీకే తెలుసు. సో చాలా చక్కటి వాతావరణంలో మేము పోతున్నాం. అదే వీడియో మా ఆవిడ గిప్ప బండి అనిపిస్తుంది. బండి వేరు కాగానే వాడి బండి ఓ లేపుతుంది. సో ఇక చల్లటి బీరు తాగమని పోతున్నాము. అలసిపోయినాం అబ్బా. 4 రోజులు వచ్చి ఆ 4 రోజుల్లో కోటలు తాగి అలసిపోయినాము. ఇప్పుడు చల్లటి ఎండ కొడుతుంది. ఆ ఎండలో చల్లటి బీరు తాగమని పోతున్నాం. ఇప్పుడు ఏమని చెప్తున్నా అబ్బా, ఊరే వేరప్ప, అట్ట కిక్కే వేరప్ప. అర్థం చేసుకోండి. మేమైతే ఇప్పుడు బీరు తాగడానికి పోతున్నాము. అర్థం చేసుకోండి, జీవితంలో మీరు ఎప్పుడు ఎంజాయ్ చేయలేరు. అలాంటి జీవితం కావాలంటే కంట మీరు సంవత్సరానికి ఒకసారి ఆ పండుగ వస్తుంది. ఆ పండుగకి మీరు రావండి, వచ్చి ఆ పండుగని ఆస్వాదించుకోండి. ఫ్యామిలీతో, తల్లిదండ్రులతో మంచిగా ఎంజాయ్ చేయండి. అది బీరైనా కావచ్చు, కోటైనా కావచ్చు, అది 10 రూపాయలైనా కావచ్చు, 100 రూపాయలైనా కావచ్చు, 1,00,000 రూపాయలైనా కావచ్చు. డబ్బుతోని ఈ యొక్క ఆనందాన్ని మనం పొందలేం. డబ్బు ఇంపార్టెంట్ కాదు. జీవితంలో 1 రూపాయి ఉన్నా కానీ ఆ 1 రూపాయితో మనము ఆశీర్వదించుకోవచ్చు. సో పండుగ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎప్పుడు మీరు మర్చిపోకండి, డబ్బు లేకపోయినా కానీ మన జీవితంలో మంచి ఆనందం తీసుకోవచ్చు అని ఆలోచన. ఓకేనా? సో థ్యాంక్ యూ. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జీవితం అనేది ఒకేసారి వస్తుంది, మరీ రావద్దు. ఓకేనా? రైట్.